బిడ్డలారా, ఈ దినము కీర్తనలు 113 3వ వచనాన్ని ధ్యానిద్దాం. సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తమయం వరకు యెహోవా నామము స్తుతి నొందదగినది. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని బిడ్డలారా, దేవుని నామము ఎంత గొప్పది! దేవుని నామము బలమైనది. దేవుని నామములో సమస్తము కూడా జరుగును. అయితే ఆ నామమును ఎప్పుడు స్తుతించాలి, ఏ విధంగా స్తుతించాలి, ఏ సమయంలో స్తుతించాలి, దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. యెహోవా నామము, దేవుని బిడ్డలారా, ఎల్లకాలము స్తుతించాలి. ఎల్లకాలము, ఎల్లప్పుడూ, ప్రతి సమయంలో దేవుని స్తుతించాలి. వాక్యం సెలవిస్తాం, సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తమయం వరకు యెహోవా నామం స్తుతి నొందదగినది. దేవునికి మహిమ కలుగునుగాక. మనము పడక మీదకి లేచి తిరిగి పనుకునే పర్యంతం వరకు కూడా దేవుని నామము స్తుతి నొందదగినది. అంటే మనము మేలుకో ఉన్నప్పటి నుండి మనము దేవుని స్తుతించాలి, దేవుని మహిమపరచాలి, దేవుని ఘనపరచాలి. అదే దేవుని చిత్తం. ఆయన నామము స్తుతి పాత్రమైనది, స్తుతికి యోగ్యమైనది, స్తుతుల మీద ఆసీనుడు అని వాక్యం సెలవిస్తూ ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరము కూడా దేవుని స్తుతించి ప్రతిదినం ఎల్లకాలము దేవుని మహిమపరచ బాధ్యులమై ఉన్నాం. దేవుడు స్తుతించడానికి కృపనిచ్చునుగాక. ఆమేన్.